Good day. Today we are going to be having our Bible class about Hezekiah. మంచిది. ఈ దినము మనము హెజ్కియా గురించి మనము ఈ యొక్క కూడికలో చర్చించుకుందాము. Hezekiah was one of the kings of Israel, and he is a king that we know a fair bit about. We know more about Hezekiah than we know about most of the kings. హెజ్కియా ఇశ్రాయేలీయుల రాజులో కొంత మేలైనటువంటి వాడు, మంచికరమైన వాడు. అంటే రాజులలో తెలిసిన వాడు కొంచెం ఎక్కువ మనకు బాగుగా తెలిసిన రాజు ఈయన. We can see various things that Hezekiah did well, and we can also see some things where what he did was not ideal. మనకు తెలుసు హెజ్కియా రాజు అనేక విషయాలు చాలా మేలుకరమైనవి చేసి ఉన్నాడు. అదే క్రమంలో కొన్ని దేవునికి ఇష్టమైనటువంటివి కూడా చేసి ఉన్నాడు. And so we can learn lessons from his life. కనుక అతని యొక్క జీవితం నుంచి మనం కూడా గుణపాఠంలో నేర్చుకోవచ్చు. There are three particular lessons that I am going to be drawing out of Hezekiah's life. హెజ్కియా జీవితంలో నుండి 3 గుణపాఠములు లేదా 3 పాఠములు మనం నేర్చుకుందాము. The first lesson is that we should serve God immediately and not wait until a convenient time. మనము మొదటిది ఏమిటి అంటే దేవునిని స్తుతించడానికి లేదా దేవుని పనికి ప్రాధాన్యత మొదటిగా ఇవ్వాలని తెలుసుకుందాము. That's a lesson that we get from the start of the reign of Hezekiah. హెజ్కియా రాజు ఆరంభంలోనే, అతని ఏలుబడి ఆరంభంలోనే అది ఆరంభించి ఉన్నాడు. అంటే దేవుని యొక్క సేవ ప్రాముఖ్యత చూపిస్తూ. The second lesson will be trusting in God who helps the helpless. And that's a lesson we see from the middle of the life of Hezekiah. రెండవది ఆయన యొక్క జీవిత మధ్య భాగంలో నుండి నేర్చుకుంటాము. అది ఎవరైతే నిస్సహాయులు ఉంటారో వారికి సహాయం చేయడము. And the third lesson is that we must take heed when we are prospering, because that is a time when it is easy to do the wrong thing. మూడవది, మనం ఎప్పుడైతే వర్ధిల్లుతూ ఉంటామో అప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకనగా మనకు వర్ధిల్లినప్పుడే మనము దేవునిని మర్చిపోవడం సులువు అవుతుంది. The life of Hezekiah is recorded in 3 places. We have something in the book of Kings, something in the book of Chronicles, and something in Isaiah. హిజ్కియా రాజు గురించి 3 వాక్య భాగములలో అంటే 3 గ్రంథాలలో రాయబడి ఉన్నదన్నమాట. 2వ రాజులలో, 2వ దినవృత్తాంతంలో మరియు యెషయా గ్రంథంలో కూడా రచింపబడి ఉన్నది. In the book of Kings, we have 2 Kings chapters 18 to 20. మొదటిది 2వ రాజులు 18 నుంచి 20 అధ్యాయం వరకు హిజ్కియా రాజు గురించి ఉంది. This record in the book of Kings focuses on the invasion. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో 3 అధ్యాయాలు అక్కడ హిజ్కియా రాజు ఏమైతే ఆక్రమించుకున్నాడో వాటి గురించి రాయబడి ఉంది. For Hezekiah was, during his reign, invaded by the Assyrians after the Assyrians had conquered Israel. అక్కడ హెజ్కియా రాజు అసిరియన్ల ద్వారా ఆక్రమించుకొనబడి ఉన్నాడు. Then there is also the record in Chronicles, 2 Chronicles chapter 29 until chapter 32. మరియు 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయము నుండి 32వ అధ్యాయం వరకు కూడా హిజ్కియా రాజు గురించి ఉంది. And the record in Chronicles, it gives more details about the earlier activities of Hezekiah. దినవృత్తాంతముల గ్రంథంలో అక్కడ హిజ్కియా రాజు చేసిన పనులను గురించి, అంటే ముందుగా చేసిన వాటి గురించి తెలియజేస్తూ ఉన్నారు. And it also gives a summary of the life of Hezekiah. ఇంకా అతని యొక్క జీవితంను గురించి ఒక సారాంశంను తెలియజేస్తూ ఉంది. And then the third record of the doings of Hezekiah is in Isaiah chapters 36 to 39. ఇంకా 3వ భాగము అతని యొక్క జీవితంలో అతడు ఏమైతే చేస్తూ ఉన్నాడో అది యెషయా 36 నుంచి 31 నుండి 36 అధ్యాయాల వరకు రాయబడి ఉంది. Now that one, the record from the prophet Isaiah, it mostly matches the king's record, and so we shan't look at it at all. యెషయా గ్రంథంలో ఏదైతే ఉందో ప్రవచనము అది ఇక్కడ రాజుల కాలానికి సరి అయినదిగా ఉన్నది కనుక దానిని మనం చూడబోము. So let's have a look at how things happen in here, starting in the King's record, 2 Kings chapter 18. 2వ రాజులు 18వ అధ్యాయంలో నుండి చూద్దాము ఏ విధంగా కార్యకలాపాలు చోటు చేసుకుంటూ ఉన్నాయని. So the first section here in 2 Kings chapter 18, verses 1 to 8, it records the early reign of Hezekiah. ఇక్కడ 18వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో ఆయన యొక్క ఏలుబడి గురించి వివరించబడి ఉన్నది. So it records how Hezekiah was 25 years old when he began to reign,
and that he reigned for 29 years, and that he did what was good. అయితే అక్కడ ఆయన 25 ఏండ్లు ఉన్నప్పటి నుంచి ఏలడం ఆరంభించి ఉన్నాడు అని, ఇంకా ఆయన ఏ మంచి కార్యములు చేసి ఉన్నాడో అక్కడ ఉన్న వివరణ. It also describes the military greatness of Hezekiah in conquering some of the enemies of Israel, of Judah rather. ఇంకా అతడికి ఉన్న సైన్య బలముల గురించి కూడా వివరించబడి ఉన్నది ఆ భాగంలోనే. అతడు ఏ విధంగా అంటే తన శత్రువులను ఎదుర్కొన్నాడు అని కూడా ఉంది. And the most important part of it is recorded at the start of verse 5. He trusted in the Lord, the God of Israel, so that there was none like him among all the kings of Judah after him, nor among those who were before him. అతనిలో ప్రాముఖ్యకరమైనది ఏమిటి అని చూసినట్లయితే 5వ వచనంలో, అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయందు విశ్వాసం ఉంచినవాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు. So Hezekiah was prospering and Judah was prospering. But then verses 9 to 12 describe what was going on up north in Israel. అక్కడ మొదటి భాగంలో మనం చూసి ఉన్నాము, హిజ్కియా రాజు ఏలుతూ ఉన్నాడు, ఇంకా అక్కడ మంచి కార్యములు చోటు చేసుకుంటూ ఉన్నాయని. ఇక తర్వాత 9వ వచనం నుంచి చూసినట్లయితే అక్కడ ఏం చోటు చేసుకుంటున్నాయి, ఎట్టి కార్యకలాపాలు అని చూద్దాం. From the 4th to the 6th years of Hezekiah, Assyria was besieging Israel, and at the end of that time they conquered it, and the nation of Israel was no more. అయితే 4వ సంవత్సరం నుంచి లేదా 6వ సంవత్సరం మధ్య సమయంలో అక్కడ అసిరియన్లు వచ్చి ఇశ్రాయేలుని అంతటిని ముట్టడించినప్పుడు ఇక ఇశ్రాయేలు దేశం అనేది వాళ్ళ శత్రువుల చేతిలో ఉన్నట్లుగా చూస్తాము. And the remark is made in verse 12 that this was because they had not been obeying God. And this becomes significant when we see some of the things that Hezekiah did to help the people of Israel. ఆ విధంగా వారికి ఎందుకు సంభవించింది అని చూసినట్లయితే వివరణ 12వ వచనంలో ఉంది. అక్కడ అది కొంత ఇశ్రాయేలీయుల ప్రజలకి సహాయకరంగా లేదా మేలుకరంగానే ఉండవచ్చు. From verse 13 to verse 16 is then recorded how Sennacherib came to attack Judah as well, and that Hezekiah tried to placate him with money. కావున మరి 13వ వచనం నుంచి చూసినట్లయితే మరి ఒక రాజు సెన్హరీబు అనే రాజు అన్నమాట. అతడు తర్వాత వస్తాడనమాట ఆక్రమించుకోవడానికి ఇశ్రాయేలును. But the Bible is not written as a storybook would be written. The Bible is recording bare facts most of the time, rather than carrying the emotions along with them. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కథలు అల్లి రాయబడలేదు, కానీ అక్కడ సరి అయిన అంటే మనోభావాలు కానీ ఏదైతే యథావిధిగా ఉండేనో ప్రవర్తన విషయంలో కానీ ఏదైనా పూర్తిగా అది స్పష్టంగా జరిగినట్టుగా రాయబడి ఉన్నది. In verse 13 it says that Sennacherib came up against all the fortified cities of Judah and took them. 13వ వచనంలో అక్కడ సెన్హెరేబు రాజు వచ్చేసి ఎత్తైన అది మంచి కట్టడాలు గల పట్టణాలన్నిటినీ కూడా ఆక్రమించుకొని ఉన్నాడు. At this time, out of all of Judah, it seems that you had only 2 or 3 cities left. All of the rest of the country had been conquered. ఆ సమయానికి చూసినట్లయితే ఇశ్రాయేలు అంతా కూడా ఆక్రమించుకొనబడి ఉన్నది. కేవలము యూదా పట్టణంలో 2-3 పట్టణాలు మాత్రమే ఉండే అన్నమాట. It was Judah, the nation of Judah here. So in this, lots of people would have died. Very probably most of the people in Judah died at this time. ఆ సమయంలో యూదా దేశమునందు అనేక మంది మరణించి ఉన్నారు. So some of the people successfully fled to Jerusalem, but the outlook was not good for them. ఆ సమయంలోనే కొంతమంది యెరూషలేమునకు అంటే ఆశ్రయం కొరకు పరిగెత్తుకొని పోయి ఉన్నారు. అక్కడ కూడా వారికి మేలుకరంగా లేకుండే అది. We are not used to dealing with that sort of situation where you have a war when such a large number of people die. But when you're trying to understand what Hezekiah did and why, it's valuable to see that. మనకి ఇటువంటి పరిస్థితి లేదనమాట. యుద్ధం జరగడము, మనం ఎక్కడికో పారిపోవడము అటువంటిది మనకు లేదు. కానీ హిజ్కియా సందర్భంలో చూసినట్లయితే అంటే అతడికి దృష్టికరంగా చూస్తూ ఉన్నాడు అతడు దేవుని యొక్క ఉద్దేశం అనగా ఏమిటి అని.
Now, I cannot comment on whether what Hezekiah did in giving the money was a good thing or a bad thing. I think it was probably not the best thing he could have done. అయితే అక్కడ హిజ్కియా రాజు డబ్బులు లేదా కానుకలుగా సమర్పించుకోవడము అనేది సరి అయినదో కాదో తెలియదు కానీ, And in fact, it didn't work. From verse 17 onwards then shows that even after receiving all that money, they still reckoned that they would try to conquer them. అయితే 17వ వచనంలో చూసినట్లయితే వారి యొక్క అంటే అష్షూరుల యొక్క వారు హిజ్కియా రాజు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వారు అంటే తిరుగుబాటు చేయడానికి వెనుకాడలేదు. And so through the rest of the chapter, the Rabshakeh, he was trying to discourage them so that they would surrender. అయితే తర్వాత ఇక అధ్యాయం చివరి వరకు రబ్షాకేను అనే ఆ వ్యక్తి ఇక వారిని అందరిని అంటే కృంగదీస్తూ ఉన్నాడు అనమాట. వారిని బలహీనపరుస్తూ ఉన్నాడు. వారి యొక్క శత్రువులకు లొంగిపోయే విధంగా వారిని తయారు చేస్తూ ఉన్నాడు. So when all of this was reported to Hezekiah, what did Hezekiah do next? It's described in chapter 19. ఈ విషయాలన్నీ కూడా హిజ్కియా రాజుకు చెప్పినప్పుడు ఆయన ఏం చేసి ఉన్నాడో తర్వాత అధ్యాయంలో మనం చూడవచ్చు. And the answer is, he appealed to God, because God was the only one that could save them now. ఆయన చేసిందల్లా ఒక్కటే అన్నమాట, దేవునిని దర్శించి ఉన్నాడు. ఎందుకంటే దేవుడే వారికి ఇక సహాయము ఆశ్రయము గనుక. It's when you consider the claims that had been made by the Assyrians, they said, "We have defeated all of these other countries. What makes you think you stand any chance?" And it was true, they had defeated all of those countries. అయితే అష్షూరుల ఉద్దేశం ఏమిటి అంటే, మేము అన్ని దేశాలను జయించినాం కదా, మీరు కూడా అంటే మా చేతిలో మా వశమైపోవడానికి మీకు ఏమున్నది మీ దగ్గర అని అడిగినట్లుగా ఉంది. But the reason why was because their gods were nothing. ఎందుకో అని చూసినట్లయితే ఆ అన్య దేశాలందరి యొక్క దేవుళ్ళు ఏమీ కాదు అని. And so from verse 14 onwards, we get a prayer of Hezekiah recorded. 14వ వచనం నుంచి హెజ్కియా ప్రార్థించిన ప్రార్థన గురించి ఉంది. We get a few prayers recorded from Hezekiah throughout his life, more than we have from most people in the Bible. బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రార్థనల కంటే కూడా ఈయన ప్రార్థించిన కొన్ని ప్రార్థనలు లిఖింపబడి ఉన్నవి. And you can see in this prayer from verse 15 to verse 19 just the attitude that Hezekiah had and how it was a good attitude. 15 నుంచి 19వ వచనం వరకు ఆ యొక్క ప్రవర్తన అంటే అటువంటి అతని హిజ్కియా రాజు యొక్క ప్రవర్తనను గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. He starts out with praise of God and recognizing that God is the one that has power, God alone. అక్కడ ప్రార్థన ఆరంభంలో దేవునిని స్తుతియాగం చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఎందుకనగా దేవుడు శక్తిమంతుడు అని. And then he asks for God's help in this situation because he knows that God is the one that is able to help. తర్వాత అక్కడ క్షమాపణలు వేడుకొని సహాయం కొరకు కనిపెట్టుకొనుచు ఉన్నాడు. సహాయం గురించి వేడుకుంటున్నాడు. ఎందుకంటే కేవలము దేవుడే వారికి సహాయము ఆశ్రయము. Then Isaiah was sent and prophesied the fall of Sennacherib. తర్వాత ఇక యెషయా ద్వారా ప్రవచనము బయలుపరచబడింది. అక్కడ సెన్హెరీబు రాజు యొక్క అతని యొక్క అంటే నాశనమును గురించి తెలియజేస్తాడు. And then at the end of this chapter we see the 185,000 Assyrians dying in one night and the Assyrians leave. తర్వాత ఈ చివరి అధ్యాయపు చివరిలో మనం చూస్తాం అక్కడ అసిరియన్లు అందరూ అష్షూరు వారందరూ కూడా 185,000 మంది ఒకే రాత్రి చనిపోయినప్పుడు వారు పారిపోతారు అక్కడి నుండి. All of this was happening in about the 14th year of Hezekiah's reign. ఇదంతా కూడా హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరంలో ఆయన ఏలుబడి 14వ సంవత్సరంలో చోటు చేసుకుంటూ ఉంది. And then immediately after that Hezekiah becomes ill unto death. దాని తర్వాత ఇక హిజ్కియా రాజు బలహీనుడై ఇక మరణంకు దగ్గరగా వస్తాడు. And so in chapter 20 we then have recorded how Hezekiah again prayed to God saying, "Please allow me to continue to live." 20వ అధ్యాయంలో మరి ఒకసారి హిజ్కియా రాజు దేవునికి ప్రార్థిస్తాడు, నన్ను బ్రతికించుము లేదా నన్ను బాగు చేయుము అని వేడుకుంటాడు.
Now, I said the 14th year and that this was immediately after that this happened because Hezekiah was given 15 years more. So when he has a 29-year reign, subtract 15 years, that means that this was happening at the 14th year. So it was immediately after Sennacherib had gone home. అయితే ఇది 14వ సంవత్సరంలో అతని ఏలుబడిలో సంభవిస్తుంది గనుక అంటే దాని తర్వాత సంవత్సరంలోనే ఇది చోటు చేసుకుంది. Then some messengers were sent from Babylon after Hezekiah was healed, and Hezekiah welcomed them and showed them his wealth. తర్వాత బబులోను నుంచి కొంతమంది వర్తకులు వస్తారనమాట. వారు వచ్చినప్పుడు హిజ్కియా రాజు తనకు కలిగినదంతా కూడా వారికి చూపించుకుంటాడు. And in that we see the lesson that we need to be careful when we are prospering, because what Hezekiah did there was not good. అక్కడ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది, హిజ్కియా రాజు చేసినది తప్పు అని గ్రహించాలి. అంటే ఎప్పుడైతే మనము వర్ధిల్లుతూ ఉంటామో బహు జాగ్రత్తగా ఉండాలని. And so Isaiah then prophesied to Hezekiah that the days were coming when all of these things that he had shown the Babylonians would be taken captive to Babylon. యెషయా ద్వారా ప్రవచనం వస్తుందన్నమాట. హిజ్కియా రాజు నీవు ఏవైతే బబులోనీయులకు వారికి చూపించి ఉన్నావో అదంతా కూడా బబులోనికి పట్టుకొని పోబడుతుంది అని. And then Hezekiah's death is recorded, and that's the end of Hezekiah in this record. తర్వాత ఇక హిజ్కియా యొక్క మరణం గురించి చదువుతాము చివర్లో. ఇక అక్కడికి అది ఆగిపోతుంది అతడి గురించి. So that demonstrates how the record in the book of Kings has been focusing on the military life of Hezekiah and the matter of the Assyrians. ఇక్కడ చూసినట్లయితే హిజ్కియా రాజు అతనికి అంటే సైన్యము పైన ఎక్కువగా మొగ్గు చూపుతున్నాడు అనమాట, అశ్షూరులను ఎదుర్కోవడానికి. It shows us just how Hezekiah trusted in God and how his trust was rewarded. ఇక ఏ విధంగా అతడు దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాడు, ఆ యొక్క నమ్మకమునకు బదులుగా దేవుడు ఎట్టి ఫలం ఇచ్చి ఉన్నాడో కూడా చూడవచ్చు. Let's come now to the Chronicles record, 2 Chronicles chapter 29. రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయంలోకి వద్దాము. Because in the Chronicles record we see some of the earlier doings of Hezekiah, and we get more of the picture of who he was religiously. ఇక్కడ 29వ అధ్యాయంలో దినవృత్తాంతంలో నుంచి మనం స్పష్టంగా చూడవచ్చు హిజ్కియా రాజు అతడు ఏలన ఆరంభించినప్పుడు ఆరంభంలోనే ఎట్టి గొప్ప కార్యములు లేదా ఎటువంటి కార్యాలు అతడు చేసి ఉన్నాడో చూద్దాం. In chapter 29, 2 Chronicles 29 verse 3, in the first year of his reign, in the first month, he opened the doors of the house of the Lord and repaired them. రెండవ దినవృత్తాంతంలో 29:3లో అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసెను. So this is what we see from Hezekiah's life, that as soon as he became king, he immediately established the worship of God. He did not delay, but started it at once. హిజ్కియా రాజు యొక్క జీవితంలో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. అతడు రాజుగా నియమింపబడగానే మొదటి సంవత్సరంలో మొదటి నెలలోనే దేవుని యొక్క మందిరములకు అంటే దేవుని యొక్క మందిర ద్వారములు తెరిచి దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వాడని మనం తెలుసుకోవచ్చు. Now, it seems probable that there were some co-regencies involved here, meaning when you have a king and his son both reigning side by side. మనము చూసినట్లయితే ఇక్కడ కొంచెము వ్యతిరేకాస్పదమైన భావం ఉన్నట్లుగా ఉందన్నమాట. ఒక స్థలంలో తండ్రి ఇంకో స్థలంలో కుమారుడు ఏలుతూ ఉంటే. So it seems possible that what happened here is that Ahaz and Hezekiah were reigning side by side, and then Ahaz said, okay, at the start of next year, then you will be king and I will retire. అయితే ఆహాజు మరియు హిజ్కియా రాజు ఇద్దరు ఒకే కాల పరిమితిలో ఏలుబడి చేస్తూ ఉన్నారు. ఇక ఆయన ఆహాజు చెప్పిన మాటలు అన్నమాట, తర్వాత నేను ఇక తొలగిపోతాను ఈ యొక్క రాజపీఠం నుంచి, నీవే ఏలవచ్చు అని. Now I am speculating a bit there because the details are not recorded, but that is a way that would make sense. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ స్పష్టంగా రాయబడి లేదు కనుక అది కొంచెం అర్థం ఇస్తుంది అని చెప్తూ ఉన్నాను.
Remember also who Hezekiah's father and grandfather were. That he had a good grandfather, Jotham, but he had a bad father, Ahaz. అక్కడ చూసినట్లయితే అతడికి మంచి తాత ఉండే అనమాట, యోతాను. ఇంకా అతని యొక్క తండ్రి మంచివాడు కాదు, అంటే దేవుని దృష్టిలో మంచిగా చేసిన వాడు కాదు అతడు, ఆహాజు. So he would very probably have known his grandfather in his early youth up until he was about 9 years old. అతడు హిజ్కియా రాజు చిన్నతనంలోనే తన యొక్క తాత గురించి తెలుసుకొని ఉండవచ్చు స్పష్టంగా అని. And note also in this record how his mother's name is recorded. And so his mother was probably a substantial influence in Hezekiah being a good man. ఇక్కడ అతని యొక్క తల్లి పేరు కూడా రాయబడి ఉన్నదన్నమాట, ఎందుకంటే అతని తల్లి కూడా మంచిదే అయి ఉండవచ్చు. And so he became king and immediately established the worship of God. And throughout the rest of this chapter, you see the practical side of that he was spending a lot of effort on it personally. అతడు రాజుగా రాజపీఠం ఎక్కగానే మొదటిగా చేసిన పని ఇదన్నమాట, దేవుని యొక్క మందిరపు ద్వారంలో తెరిచి దానిని పునరుద్ధరణ చేయడము. Hezekiah was not just saying, okay, you priests, make everything happen, please. హిజ్కియా రాజు ప్రధాన యాజకులకు చెప్పడం లేదు, మీరు అన్ని ఏర్పాట్లు చూసుకోండి అని. Instead, Hezekiah was actively involved in this, and he was deliberately making sure that all of the aspects of the temple worship were established. అక్కడ ఆయన అందులో కూడా భాగస్వామి అయి వారితో కలిసి ఈ యొక్క పనిని చేస్తూ ఉన్నాడు. మరలి అంటే పూర్తిగా దాని యొక్క ముందున్న కళ ఏ విధంగా అయితే ఉండెనో అటువంటిది అన్ని కార్యకలాపాలు మందిరంలో జరగవలసినవి జరిగిస్తూ ఉన్నాడు. That it was not just that they needed to clean the temple, it was that they needed to clean the temple and then they needed to re-establish the way that things were operated daily. కేవలము మందిరపు ద్వారంలో తెరిచి దానిని శుభ్రపరిచి వదిలేయలేదు, కానీ అనుదినము జరగవలసిన కార్యక్రమాలన్నిటినీ అక్కడ నిర్వర్తిస్తూ ఉండేవారు. Now remember this was in the first month that this was happening, and the Passover was supposed to start in the middle of the first month. ఇక్కడ చూసినట్లయితే ఇది మొదటి నెలలో సంభవిస్తూ ఉంది. అదే సమయంలో అదే నెల మధ్య భాగంలో అక్కడ పస్కా అనే పండుగ కూడా వారు ఆచరించవలసి ఉన్నది. But because they were doing all of this cleaning and setting up, they weren't ready at that time to have the Passover. And so Hezekiah arranged that they would have the Passover in the second month. గనుక ఆ సమయంలో వారికి పస్కా పండుగ ఆచరించడానికి వీలుగా లేదు. మందిరంను శుభ్రపరిచి అన్నీ మళ్ళీ కార్యక్రమాలన్నీ జరపాలి అంటే చాలా సమయం పడుతుంది అని గ్రహించి హిజ్కియా రాజు ఆ యొక్క పండుగను 2వ నెలలో ఆచరిద్దాము అని నిర్ణయించి ఉండవు. When the people consecrated themselves to the Lord, at the end of this chapter, they all rejoiced because of what God had done for the people. ఇక్కడ చివరి భాగంలో చూసినట్లయితే వారు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటారో అంటే పూర్తిగా మరలా దేవుడు అంగీకరించిన విధంగా అప్పుడు వారిలో ఆ యొక్క అంటే నూతనంను మనం చూడవచ్చు. And so then in the second month, they were all ready to partake of the Passover. 2వ నెలలో అక్కడ వారందరూ కూడా ఆ యొక్క పస్కాను ఆచరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. A part of what Hezekiah did at this time, though, was also making sure that he invited the people of Israel. ఈ సమయంలో హిజ్కియా రాజు ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ కూడా ఆహ్వానించి ఉన్నాడు. In most places where they went, the messengers that Hezekiah sent to Israel were laughed at. Verse 10 of chapter 30 describes that. 30వ అధ్యాయంలోని 10వ వచనంలో చూసినట్లయితే హిజ్కియా రాజు ఎప్పుడైతే ఈ యొక్క మందిరమును గురించి సమాచారము అందిస్తాడో ప్రజలందరికీ చాలా మంది ఆ యొక్క వర్తకుల పట్ల హేళన చేసి నవ్వుతూ ఉంటారు. But not all of them. So these messengers did succeed in convincing a few men from Asher, Manasseh and Zebulun so that they humbled themselves and came to Jerusalem. Verse 11. అక్కడ 11వ వచనము, అయినను ఆషేరు మనష్షే జెబులూను దేశంలో వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. అంటే అందరూ ఎగతాళి చేసి నవ్వలేదు, కానీ కొందరు మారు మనసుతో అంటే కృంగి అంటే వారు చేస్తున్న తప్పు అని గ్రహించి యెరూషలేముకు వచ్చిన వారు కూడా ఉన్నారు.
And there was a lesson in that for us also, that even at times when we think that we will be laughed at, even at times when we are laughed at, we still need to be preaching the word, because there are some people out there that will listen. అయితే ఇటువంటి పరిస్థితి మనకు కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనము పరిచర్య చేస్తూ ఉంటామో, వాక్యంను హెచ్చరిస్తూ ఉంటామో, మన పట్ల కూడా ఎగతాళి చేసేవారు ఎంతోమంది ఉంటారు. అయినప్పటికీ కూడా దానిని ఆపకూడదు. వినడానికి ఒక్కరు ఇద్దరైనా ఉంటారు అన్న దృఢమైన నమ్మకం మనకు ఉండాలి. There is a strong scriptural continual idea of a remnant, that at times when everything seems to be bad, every time there is a remnant. There are a few people left that are good and that are ready to be good. మనము ఎన్నో సందర్భాల్లో చూసినట్లయితే అక్కడ ఆ యొక్క మంచి కొరకై ఎంతో కొంతమంది ఒక శేషము అనేది దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తాము. Chapter 30 here then continues to describe the Passover and the things that they did at this time. ఇక 30వ అధ్యాయంలో అంతా కూడా ఆ యొక్క పస్కాను వారు ఏ విధంగా ఆచరించి ఉన్నారు, ఏమేమి చోటు చేసుకుందో వివరించబడి ఉంది. And in the middle of this we get the third of the prayers of Hezekiah that is recorded. ఈ అధ్యాయ భాగంలో మధ్యలో హిజ్కియా మరొకసారి ప్రార్థించిన ప్రార్థన ఉంది. I say the third, it's actually chronologically the first of the three. ఇక్కడ మూడవది అని చెప్పి ఉన్నాను, కానీ క్రమం చొప్పున చూసినట్లయితే ఆ మూడుటిలో మొదటిది ఇది. Because in the way that they were keeping the Passover here, they were very enthusiastic, but they were not following all of the rules of the temple. ఇక్కడ వారు ఈ యొక్క పస్కాను ఆచరిస్తూ ఉన్నప్పుడు, జరుపుకుంటున్నప్పుడు వారు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు, కానీ అన్ని అంటే ఆజ్ఞల ప్రకారం వారు చేస్తూ ఉండలేదు. And so some people were getting sick because of this. And so in verses 18 and 19, Hezekiah prayed for them. ఆ సమయంలో ఆ విధంగా చేస్తూ ఉన్నందుకు కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మరి ఒకసారి హిజ్కియా రాజు ప్రార్థిస్తాడు. And this is a brief prayer as recorded that was just asking for mercy from God. అక్కడ కేవలము చిన్న ప్రార్థన చేసి ఉన్నాడు, దేవుని యొక్క కృప వారందరిపై ఉండాలని చేసిన ప్రార్థన. And verse 20, the Lord heard Hezekiah and healed the people. 20వ వచనంలో అప్పుడు దేవుడు ఆ యొక్క మొరను, హిజ్కియా ప్రార్థనను ఆలకించి వారికి స్వస్థతను కలుగజేసి ఉన్నాడు. So all of this is at the start of the reign of Hezekiah, the very start, the very first year, the first couple of months. ఇదంతా కూడా సంభవిస్తుంది హిజ్కియా రాజు యొక్క ఏలుబడి మొదటి సంవత్సరంలోనే. And chapter 31 then describes what they continued to do after this. 31వ అధ్యాయంలో ఇక తర్వాత అంటే వారు ఇక ఇదంతా స్థాపించబడిన తర్వాత ఇక వారు ఏం చేస్తూ ఉన్నారు అన్న వివరణలు ఉన్నాయి. Because it's not enough to just do something and then say, good, we've done something, now we can stop. అయితే అది ఈ విధంగా కాదనమాట. మేము మంచి చేసి ఉన్నాము, ఇక చాలు అనుకున్నది కాదు. ఇక So once they had had their Passover, then they all went out and broke in pieces the pillars and other idols and things like that. So they continued spreading the work of God all through the country. ఇక అక్కడి నుంచి వారందరూ కూడా బయలు వెళ్తూ ఉన్నారు. ఏ ఉద్దేశంతో అంటే అక్కడున్న రాతి విగ్రహాలు లేదైతే వారు విగ్రహించే రాతిలన్నిటినీ కూడా పడద్రోలుతూ ఇశ్రాయేలు అంతటిలో కూడా దేవుని గూర్చి చెబుతూ బయలు వెళ్ళి ఉన్నారు. And then the rest of chapter 31 describes how they established the priesthood. So again, more of the day-to-day operation of the temple and of the worship of God. 31వ అధ్యాయంలో వారిక యాజకత్వమును మరలా ఏ విధంగా స్థిరపరచుకొని కార్యకలాపాలు మందిరంలో జరగవలసినవి జరిగిస్తున్న విషయాలు ఉన్నాయి. So that is describing things in the first year, probably the first few years of Hezekiah's reign. It would have taken quite some time to get these things firmly established. ఇదంతా కూడా ఆయన ఏలుబడిని ఆరంభించిన మొదటి సంవత్సరంలోనే జరుగుతూ ఉన్నాయి. బహుశా పూర్తిగా స్థిరపడడానికి కొన్ని సంవత్సరములు పట్టి ఉండవచ్చు. And so then at the end of chapter 31 is the summary of this, that Hezekiah was doing good in all of this. 31వ అధ్యాయంలో చివరిలో అక్కడ సారాంశం ఉన్నది. అధ్యాయపు యొక్క సారాంశము హిజ్కియా చేసేవన్నీ అంటే ఎక్కువ పనులలో అంతా కూడా దేవునికి
దేవుని యొక్క దృష్టిలో ఇష్టపూర్వకంగా ఉన్నాయి అని. And Judah was prospering because of this, because they were finally focusing upon God again. అక్కడ మనం చూసినట్లయితే ఆ వచనంలో తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను, అందుకొరకై అక్కడ యూదా అంతా కూడా వర్ధిల్లుతూ ఉంది అని మనం గమనించవచ్చు. And that is the background then for the events of the 14th year of Hezekiah, when Sennacherib came and invaded. అయితే ఇదంతా ఒక పక్కన ఉన్నట్లయితే 14వ సంవత్సరం ఏలుబడిలో సెన్హరీబు రాజు వచ్చినప్పుడు చోటు చేసుకున్న విషయాలు We see in this record also just how practical Hezekiah was, that he was going and doing things, not just trusting in God to do things. ఆయన హిజ్కియా గురించి మనం చూడవచ్చు. ఇక్కడ కేవలం ఆయన దేవుని యందు నమ్మకం ఉంచడమే కాదు కానీ కార్యపూర్వకంగా అతడు చూయిస్తూ ఉన్నాడు. We have a saying in English, trust in God and keep your powder dry. Powder referring to the gunpowder. అయితే ఇంగ్లీష్ భాషలో ఒక సామెత ఉన్నదన్నమాట, దేవుని యందు నమ్మిక ఉంచి నీకు కలిగిన పౌడర్ ఏదైతే ఉంటుందో దానిని పక్కన పెట్టు అని. And the idea of this saying is that we should put our trust in God, but also do practical things ourselves. దాని భావం ఏమిటి అంటే దేవుని యందు నమ్మిక ఉంచి మన యొక్క అనుదిన కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటిని జరుపుకుంటూ ఉండాలి. Because if you are a soldier and you allow your gunpowder bag to get wet, then your gun is not going to fire. అయితే అనుకోండి, సైన్యంలో పనిచేసే సైనికుడిగా ఉండి ఆ గన్ పౌడర్ ఏదైతే ఉంటుందో అది తడిసిపోయింది అనుకోండి, ఇక పేలు కాల్చడానికి ఉపయోగపడదు. And so the idea is that you don't just say, please God help me, and then sit there and do nothing. ఈ విధంగా కాదనమాట. అది కేవలం దేవునికి ప్రార్థన చేసి నాకు సహాయం చేయి దేవా అనేసి ఊరికే కూర్చోవడం కాదు. Now, this is a difficult thing to find balance on. How much do we put our trust in God? How much do we do things ourselves? It's difficult to decide. ఇది తక్కెడ వంటిదిగా ఉందన్నమాట. అంటే మనం దేవునిపైన ఎంత నమ్మకం ఉంచుతున్నాము, మనం ఏ విధంగా స్పందిస్తున్నాము అనేవి రెండు కూడా చాలా వ్యత్యాసం ఉంది. We have passages that people will refer to, like in Proverbs chapter 3. సామెతలు 3వ అధ్యాయంలో people will quote Proverbs 3 verses 5 and 6. Trust in the Lord with all your heart and do not rely on your own insight. In all your ways acknowledge him and he will make straight your paths. 5-6 వచనములు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. But you also then get verses 9 and 10 in that same section. Honor the Lord with your substance and with the first fruits of all your produce. ఇంకా 9వ వచనం కూడా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగములో ఇచ్చి యెహోవాను గణపరచుము. And that shows the picture of also doing things, that we are not just saying we trust in God and now we'll sit and wait for God to do something. ఇది స్పష్టంగా చిత్రీకరించినట్లుగా మనకు చూపించబడుతుంది. ఇక్కడ కేవలము దేవుని యందు నమ్మక ఉంచడమే కాదు కానీ కార్యకలాపంగా నడుచుకోవడము. And so in the life of Hezekiah, he did make various preparations. When he saw that the Assyrians were coming and were going to be attacking soon, he made preparations while putting trust in God, but also making sure that he was doing things. హిజ్కియా రాజు ఎప్పుడైతే అష్షూరు రాజు దండయాత్రకు వస్తాడో అప్పుడు కేవలం ప్రార్థన చేసి వదిలేయలేడు, కానీ కావలసిన ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉన్నాడు. Now, the things that are described in this place are actually things that still exist today. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ ఈ అధ్యాయంలో చోటు చేసుకున్నటువంటి విషయాలు ఇప్పుడు కూడా ఉన్నాయా? The water supply that Hezekiah established, with that he dug a tunnel 1/2 kilometre through solid rock, and that tunnel is still there,
and it's a tourist attraction. People can go and walk through Hezekiah's tunnel. హిజ్కియా చేసిన పని ఒకటి ఏమిటి అంటే నీటిని పంపిణీ చేయడం అన్నమాట. ఒక టనలు సొరంగము తవ్వి అందులో నీటిని పంపిణీ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు కూడా అది ఒక పురాతన కట్టడగా ఉన్నది, అది వెళ్ళి చూడవచ్చు. And he rebuilt parts of the wall and built a new wall. And this broad wall, as it is called, parts of that wall are still there today. And if you are in Jerusalem, you can see them. హిజ్కియా నిర్మించింది మరి ఒకటి అక్కడ ఆ యొక్క ప్రాకారములు అన్నమాట. యెరూషలేము యూదా చుట్టూ కూడా అవి ఇప్పటికీ కూడా ఉన్నాయి కొంత భాగము. So we see in all of this that as long as Hezekiah could do things in order to help his people, he did. హిజ్కియా రాజు తన ప్రజలకు ఏ విధంగా అయితే అతడు సహాయము చేయగలడో ఆ క్రమం అంతటిలో కూడా చేసి ఉన్నాడు. But then once he could no longer do anything, then he put his trust in God. ఎప్పుడైతే అతడు ఈ పని నేను చేయలేను అని అనుకున్నప్పుడు తన యొక్క నమ్మిక అంతా కూడా దేవుని దృష్టి యందు మొరపెట్టుకొని ఉన్నాడు. Another of the important pieces of preparation that he did is recorded in verses 7 and 8 of 2 Chronicles 32, that he went and encouraged the people. రెండవ దిన వృత్తాంతంలో 32:7-8 వచనాల్లో ఆయన చేసిన మూడవ పని ఇది. ప్రజలందరినీ కూడా ప్రేరేపించి వారిని ధైర్యపరిచి ఉన్నాడు. So he said, "Be strong and of good courage. Do not be afraid or dismayed before the king of Assyria and all the horde that is with him, for there is one greater with us than with him. With him is an arm of flesh, but with us is the Lord our God to help us and to fight our battles." And the people took confidence from the words of Hezekiah, king of Judah. 7-8 వచనాలు. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా ప్రజలు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. ఈ విధంగా ఇటువంటి ధైర్యం కలిగించే మాటలు చెప్తూ వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. And I would say that this was the most important part of the preparation of Hezekiah, to convince the people that they should not surrender but should trust in God. హిజ్కియా చేసిన సిద్ధపాటులో కూడా ఇది ఒక ప్రాముఖ్యకరమైన భాగమని నేను అనుకుంటూ ఉన్నాను. ముఖ్యమైనదన్నమాట. ముందుగా ప్రజలను దేవునికి దగ్గరగా తేవడము. Because it's all very well if you make your big wall, you make your tunnel so that you can get water in the city and not outside the city. But if someone decides that they are scared and opens the gate so that the invaders can come in, then you've wasted your time. ఎంత పెద్ద ప్రాకారములు పట్టణపు చుట్టూ కట్టినా కూడా, సొరంగాల ద్వారా నీరు తెప్పించినా కూడా ప్రజలలో భయం ఉన్నట్లయితే ఏమైపోతుంది? వారు భయంతో ఆ యొక్క పట్టణ ద్వారములు తెరిచినట్లయితే శత్రువులు లోనికి వచ్చే అవకాశం ఉంది. In these sorts of wars, morale was the most important thing. The Assyrians were so successful in part because of their reputation. The people knew that they would be brutal if they had to conquer by force. అష్షూరు వారి గురించి చాలా మంది దేశాలకు తెలుసు అనమాట. వారి క్రూరత్వమును గురించి అందరూ వినే ఉంటారనమాట. వారు ఆక్రమించడానికి వస్తే వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు అని బాగుగా గ్రహించిన వారు. And so Hezekiah was making sure that the people put trust in God. And a part of the reason why the people were so successful in putting their trust in God is because Hezekiah had started doing that right from the start of his reign. హిజ్కియా రాజు మాత్రము ప్రజలలో ఈ యొక్క దేవుని గూర్చిన బలమును వారిలో తెప్పిస్తూ ఉన్నాడు అనమాట. అంటే వారిని బలోపేతం చేస్తున్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని. ప్రజలు కూడా అతని మాటలే యందు నమ్మిక ఉంచి ఉన్నారు. ఎందుకని మనం చూసిన కారణము, అతని యొక్క ఏలుబడి ఆరంభము నుండే అతడు దేవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన రాజు. If Hezekiah had only started to tell them to serve God at this time in their hour of need, he would have failed. But he had been preparing for this, even though he didn't know it, throughout his reign. ఒకవేళ హిజ్కియా రాజు శత్రువులు వస్తున్న సమయంలోనే దేవుని యందు నమ్మిక ఉంచుట వారికి, అంటే వారిని బలపరచడము ఈ విధంగా చేసినట్లయితే అతడు విఫలమయ్యేవాడు.
And so what follows through from verse 9 up until verse 23 is a shorter version of the attack of Sennacherib. సెన్హరీబు రాజు యొక్క ఆక్రమణ గురించి ఉందన్నమాట. ఇక్కడ 9వ వచనం నుంచి అతడు చేసిన ముట్టడి గురించి ఉంది చిన్నగా. So the King's Record spent a chapter and a half on that, and here you just have half a chapter. It's a shorter version of the story. ఇక్కడ ఈ యొక్క కథ అంటే జరిగిన కార్యములను గురించి చిన్నగా రచింపబడి ఉన్నవి. What then follows from verse 24 to the end of the chapter is parallel to 2 Kings chapter 20. ఇక్కడ 24వ వచనం నుంచి చివరి వరకు చోటు చేసుకున్న విషయం అంతా కూడా రెండవ రాజులు 20వ అధ్యాయానికి సమానంగా ఉంది. It covers some of the same ground, but also adds some new explanation about why this happened. ఆ రెండు అధ్యాయాలు సమానపూరితంగా ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువ వివరణ ఇవ్వబడి ఉంది ఎందుకు ఆ విధంగా జరిగింది అని. From verse 27 to verse 31, we get a summary of Hezekiah. 27 నుంచి 30 వచనం వరకు ఒక చిన్న వివరణ ఉన్నది హిజ్కియా గురించి. Let's read that. Hezekiah had very great riches and honor, and he made for himself treasuries for silver, for gold, for precious stones, for spices, for shields, and for all kinds of costly vessels. Storehouses also for the yield of grain, wine and oil, and stalls for all kinds of cattle and sheepfolds. He likewise provided cities for himself, and flocks and herds in abundance, for God had given him very great possessions. This same Hezekiah closed the upper outlet of the waters of Gihon and directed them down to the west side of the city of David. And Hezekiah prospered in all his works. And so, in the matter of the envoys of the princes of Babylon, who had been sent to him to inquire about the sign that had been done in the land, God left him to himself in order to try him and to know all that was in his heart. 27 నుంచి 31 వరకు చదువుకుందాము. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కోట్లను పలు విధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణంలోను విస్తారమైన గొర్రెల మందలను పశుల మందలను అతడు సంపాదించెను. ఈ హెజ్కియా గీహోను కాలువకు ఎగువ కట్టి వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములయందు వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుట గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులను అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి అతని హృదయములోని ఉద్దేశం అంతయు తెలుసుకొనవలనని దేవుడు అతనిని విడిచిపెట్టెను. So Hezekiah had been succeeding in so many ways, spiritually and physically, and so God then tested him to see what would he do. హిజ్కియా రాజు ఆత్మీయంగా కూడా సహజంగా కూడా అతడు మంచి బలోపేతుడై ఉన్నాడు. And in this particular instance, Hezekiah let pride conquer him, and so he failed in this particular test. అటువంటి సమయంలో దేవుడు అతనిని విడిచిపెట్టి ఉన్నాడు అనమాట. ఈయన ఏం చేస్తాడా చూద్దాము అని. అటువంటి సమయంలోనే హిజ్కియా రాజు తన యొక్క అహంకారాన్ని ఎక్కువగా చేసుకొని ఉన్నాడు. And these sorts of things in the Bible are set as examples for us so that we can learn from them. ఇటువంటివి బైబిల్ గ్రంథంలో ఎందుకు లిఖింపబడి ఉన్నవి అని చూసినట్లయితే వాటి నుంచి మనం గుణపాఠంలో విధేయత నేర్చుకోవడానికై. We see things like David, when he was being very successful in every way, he let that success go to his head and then committed the sin with Bathsheba and Uriah. దావీదు విషయంలో చూసినట్లయితే అతడు ఎప్పుడైతే ఘన విజయాలను సాధించి ఉన్నాడో అంటే నేనే చేసి ఉన్నాను అని అనుకున్నాడు అనమాట. అంటే ఇంకా అదే కాకుండా ఎప్పుడైతే తప్పిదములు చేసి ఉన్నాడో బత్షెబతో కూడా. And Hezekiah
He had been succeeding everywhere, was prosperous. He had just defeated the Assyrians. And then he failed this test and let pride get the better of him. హిజ్కియా రాజు కూడా అన్నిటిలో కూడా వరదిల్లుతూ ఉన్నాడు, తన శత్రువులను జయించి ఉన్నాడు. ఇక అంత సాఫీగా ఉన్న సమయంలో తన యొక్క అహంకారానికి దారి ఇచ్చి ఉన్నాడు. And Paul writes to us about this sort of a lesson in 1 Corinthians chapter 10, verses 11 and 12. అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు ఇక్కడ 1 కొరింథీయులు 10వ అధ్యాయంలో, Now these things happened to them as a warning, but they were written down for our instruction, upon whom the end of the ages has come. Therefore let anyone who thinks that he stands take heed lest he fall. 11-12 వచనాలు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలిచిచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. So that is the third of those lessons that I mentioned at the start, that we need to be careful when we are prospering, because that's a dangerous time when we can get carried away with our human thinking rather than thinking in God's way. ఆరంభంలో నేను చూపించిన 3వ భాగము ఇది. ఎప్పుడైతే మనము వర్ధిల్లుతుంటామో మన యొక్క అంటే అహంకారంతో మనము మన యొక్క హృదయ ఆలోచనలతో మనము తప్పుదారిలో నడిపించబడతాం కనుక జాగ్రత్త పడి ఉండాలి దాని గురించి. One last note in this. The next king was King Manasseh, who was a very bad king. హిజ్కియా రాజు తర్వాత ఏలినవాడు మనస్సే రాజు. అతడు కూడా దేవుని యొక్క దృష్టిలో ఇష్టమైనటువంటి వాడు కాదు. Now Manasseh was 12 years old when he began to reign, and if you recall, Hezekiah had been granted 15 extra years. మనస్సే మంచి రాజు కాదు. హిజ్కియా రాజుకు 15 సంవత్సరములు దేవుడు పొడిగించి ఉన్నాడు. Now we are not certain that Manasseh was born after the 15 years started, because co-regencies could be involved. So it's possible that Manasseh was born before then, but it's also possible that Hezekiah did not have any sons at the time when it looked like he was going to die. ఇది చూసినట్లయితే ఆయన 12 సంవత్సరములప్పుడు ఏలును ఆరంభించి ఉన్నాడు, లేదా 12 సంవత్సరాల వాడై ఉన్నాడు అన్నట్లయితే అక్కడ హిజ్కియా రాజు అతడు అనారోగ్యంతో ఉన్న సమయం వరకు అతడికి బహుశా సంతానము లేనటువంటి వాడై ఉండవచ్చు. If you recall, I mentioned that probably most of the people in Judah died at this time, more than half of the people, and the king's sons would normally be military leaders. So it is a possibility that Hezekiah had more sons earlier, but that they had all died in the war. అక్కడ రాజుకు కుమారులందరూ కూడా సైన్యంలో అధిపతులుగా ఉంటారన్నమాట. బహుశా హిజ్కియా రాజుకున్న కుమారులంతా కూడా ఆ యుద్ధంలో మరణించి ఉండవచ్చు. I say that's a possibility. We don't know. Nothing is recorded about this. అది స్పష్టంగా వ్రాయబడి ఉన్నదని నేను చెప్పడం లేదు, కానీ అది కేవలము మనం అనుకుంటున్న విధంగానే. It's now time to finish, so let's recap the 3 big lessons that we can learn from the life of Hezekiah. మనం ముగిస్తూ ఉండగా మనము హిజ్కియా యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకునే 3 గుణపాఠములను జ్ఞాపకం చేసుకుందాం మరి ఒకసారి. Firstly, the lesson from the first year of the reign of Hezekiah, that we should serve God immediately and not wait until some time when it is convenient for us. హిజ్కియా చేసిన విధంగా అతని యొక్క ఏలుబడి మొదటి సంవత్సరంలో చేసిన క్రమంలో దేవునిని సేవించడంలో వెనుకాడకూడదనమాట. సరి అయిన సమయం కొరకు నేను కాచిపెట్టుకొని ఉంటాను అని ఆ విధంగా ఉండకూడదు. There were lots of other things that Hezekiah could have been doing that would help to establish his power, but no, he said, God is my first priority here. హిజ్కియా రాజుకు ఎన్నో పనులు ఉండే అనమాట. తన యొక్క రాజ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉండే, అయినప్పటికీ కూడా ప్రాధాన్యత దేవుని మందిరంకు ఇచ్చి ఉన్నాడు. The second lesson from the 14th year of his reign, to trust in God who helps the helpless. రెండవ పాఠము అతని ఏలుబడి 14వ సంవత్సరంలో నుండి నేర్చుకుంటాము. తర్వాత నుంచి కేవలము దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచుట అనేది.
And then the third lesson from later in that year of his life, to take heed when prospering, lest you fall. తర్వాత అంటే ఏలుబడి 14వ సంవత్సరం తర్వాతనే ఇక జాగ్రత్త పడి ఉండాలి అని మనం చూస్తామన్నమాట. మనము వర్ధిల్లుతున్న సమయంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని. But all in all, Hezekiah was a good king, and I'm looking forward to meeting him in the kingdom. ఈ అంతటిలో చూసినట్లయితే హిజ్కియా ఒక మంచి రాజు బహుశా దేవుని యొక్క రాజ్యంలో నేను ఆయనను చూడవచ్చు. Thank you. వందనాలు.